గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి క్లాస్లో గర్జెలు పాఠంలోని చదవండి సెకండ్ బిట్ చదవండిలో ఆ మరియు ఆ రెండు బిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఈ బిట్ బేటా ఓపెన్ ద క్లాస్ వర్క్ బేటా, ఓపెన్ ద క్లాస్ వర్క్. హార్డ్ వర్క్స్ రాసిరా, హార్డ్ వర్క్స్ రాసి నాకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిట్ నెంబర్ 2 వేయండి. 2 వేసి చదవండి అని చెప్పి రాసి ఇప్పుడు ఈ బిట్ పేరు రాయండి బేటా, సరేనా? ఈ బిట్ ఏంటి? ఇక్కడ సెకండ్ బిట్ చదవండి. ఏంటిది? చదవండి. ఓకేనా? కింది పదాలను చదవండి, రాయండి క్లాస్ వర్క్ లో. కింది పదాలను చదవండి. జా ఒత్తు, జా ఒత్తు, జా ఒత్తు. ఒత్తు ఉన్న అక్షరాన్ని, ఒత్తు ఉన్న అక్షరం కింద అక్షరం కింద గీత గీయండి. గీత గీయండి. వాటిని స్పష్టంగా పలుకండి. స్పష్టంగా పలుకండి, రాయండి. ఓకేనా? పలుకండి మరి అక్కడ రాయండి. అర్థమవుతుంది కదా? ఫస్ట్ వన్ మా, జాకుడిస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, గా. ఇక్కడ ఏమిచ్చిందో కింది పదాలను చదవమనిచ్చింది. పదం చదవండి. జావత్తు ఉన్న అక్షరం కింద గీత గీయండి. ఇక్కడ జావత్తు ఉంది కదా, దాని కింద గీత గీయాలి. మా జాకుడిస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, మజ్జిగ. మా జాకుడిస్తే జీ, జీకి జావత్తిస్తే జీ, గా, మజ్జిగ. సెకండ్ వన్ నాకుడిస్తే నీ అనండి. రాకు జావత్తిస్తే జా, లా పక్కన సున్నా పెడితే లం, నిర్జలం. నాకుడిస్తే నీ, రాకు జావత్తిస్తే జా, లా పక్కన సున్నా పెడితే లం, నిర్జలం. థర్డ్ వన్ ఈ హెడ్డింగ్ మొత్తం బ్లాక్ పెన్ తో రాయండి. బ్లాక్ పెన్ తో హెడ్డింగ్ రాయండి, బ్లూ పెన్ తో రాయండి. ఇక్కడ అండర్లైన్ డార్క్ పెన్ తో చేయండి ఇక్కడ, సరేనా? నాకుడిస్తే నీ, రాకు జావత్తిస్తే జా, లా పక్కన సున్నా పెడితే లం, నిర్జలం. నిర్జలం. థర్డ్ వన్ గాకొమ్మిస్తే ఊ, జాకొమ్మిస్తే జూ, జూకు జావత్తిస్తే జూ, గుజ్జు. గాకొమ్మిస్తే గు, జాకొమ్మిస్తే జూ, జూకు జావత్తిస్తే జూ, గుజ్జు. ఫోర్త్ వన్ నిర్జీవం. నాకుడిస్తే నీ, రా గుడిదీపిస్తే రీ, రీకి జావత్తిస్తే జీ, మా పక్కన సున్నా పెడితే మా, నిర్జీవం. ఇక్కడ జావత్తు చూడండి, ఇక్కడ జావత్తున్న దానికి లెటర్కి లైన్ వేయాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ దౌర్జన్యం. దౌత్వమిస్తే దౌ, రాకు జావత్తిస్తే జా, నాకు యావత్తిస్తే న్యా, న్యా పక్కన సున్నా పెడితే న్యం, దౌర్జన్యం. ఇక్కడ ఏముంది? రాకి జావత్తు బ్లాక్ పైన పెట్టండి ఇట్లా. సిక్స్త్ వన్ అమ్మా, సిక్స్త్ వన్ గజ్జలు. గా, జకేత్వమిస్తే జే, జేకు జావత్తిస్తే జే, లాక్కొమ్మిస్తే లు, గజ్జలు. అండర్లైన్ జావత్తు, జావత్తు పదం కదా ఇక్కడ, జావత్తు లెటర్ కి అండర్లైన్ కదా ఇక్కడ.
ఆ రాకు జాబొత్తిస్తే జా నా ఆ రాకు జాబొత్తిస్తే జా నా జాబొత్తుదానికి రాకు జాబొత్తు కదా జాబొత్తు ఎక్కడికి కదా దానికి అండర్లైన్ డాక్టర్ ఎంత చేయాలమ్మా అర్థమవుతుందా సజ్జనుడు సా జా జాకు జాబొత్తిస్తే జా నా కొమ్మిస్తే ను డా కొమ్మిస్తే డు సజ్జనుడు సా జాకు జాబొత్తిస్తే జా నా కొమ్మిస్తే ను డా కొమ్మిస్తే డు సజ్జనుడు జాబొత్తుంది కదా జాబొత్తు దగ్గర అండర్లైన్ చేయాలమ్మా 12 దర్జాగా దా నాకు దీర్ఘమిస్తే రా నాకు జాబొత్తిస్తే జా గా దర్జాగా దా నాకు దీర్ఘమిస్తే రా నాకు జాబొత్తిస్తే జా గా దర్జాగా 13 ఖర్జూరం కా రా కొమ్ముదీర్ఘమిస్తే రు రూపు జావొత్తిస్తే జూ రా పక్కన సున్నా పెట్టేదాం ఖర్జూరం కా రా కొమ్ముదీర్ఘమిస్తే రు రూపు జావొత్తిస్తే జూ రా పక్కన సున్నా పెట్టేదాం ఖర్జూరం 41 దర్జీ దా రా గుర్దీర్ఘమిస్తే రీ ఇక్కడ అండర్లైన్ బేట రా గుర్దీర్ఘమిస్తే రీ రీకు జావొత్తిస్తే జి దర్జీ దా రా గుర్దీర్ఘమిస్తే రీ రీకి జావొత్తిస్తే జి దర్జీ పర్జన్యం పా రాకు జావొత్తిస్తే జా నాకు యావొత్తిస్తే న్యా న్యా పక్కన సున్నా పెట్టేద్దాం పర్జన్యం పర్జన్యం ఇక్కడ అండర్లైన్ అర్థమవుతుందా పా నాకు జావొత్తిస్తే జా నాకు యావొత్తిస్తే న్యా న్యా పక్కన సున్నా పెట్టి న్యం పర్జన్యం అర్థమైందా నీట్గా క్లాస్ వర్క్ రాయండమ్మా ఈ మొత్తం హెడ్డింగ్ బ్లాక్ పెన్ తో రాయండి ఈ టోటల్ ఈ 2 లైన్స్ ఫస్ట్ సెకండ్ బిట్ చదవండి చదవండి అని రాసి కదా ఈ బిట్ అని చెప్పి రాసి కింది పదాలను చదవండి జావొత్తు ఉన్న అక్షరం కింద గీత గీయండి వాటిని స్పష్టంగా పలుకండి రాయండి సరేనా మా అర్థమైందా 4th లెసన్ కదా బేట 4th లెసన్ గజ్జెలు 4th లెసన్ గజ్జెలు అర్థమైంది కదా 4th లెసన్ లా సెకండ్ బిట్ చదవండి చదవండిలో ఈ బిట్ ఓకేనా ఈ బిట్ ఈ కింది పదాలను చదవండి జావొత్తు ఉన్న అక్షరం కింద గీత గీయండి వాటిని స్పష్టంగా పలకండి రాయండి మా జాబొత్తిస్తే జీ జీకి జావొత్తిస్తే జీ గా మజ్జిగ అక్కడ ఏమవుతుంది మనడు
పంపిస్తే జే, జేకు జావత్తిస్తే జే, లా పంపిస్తే లు, గజ్జెలు. గా, జకు ఏకమిస్తే జే, జేకు జావత్తిస్తే జే, లా పంపిస్తే లు, గజ్జెలు. సెవెంత్ వన్ విసర్జన, వాపుడిస్తే వి, సా, రాకు జావత్తిస్తే జా, నా, విసర్జన. అండర్లైన్ జావత్తు కింద విసర్జన. ఎయిత్ వన్ దుర్జనుడు, డా పంపిస్తే డు, రాకు జావత్తిస్తే జా, నా పంపిస్తే ను, డా పంపిస్తే డు, దుర్జనుడు. డా పంపిస్తే డు, రాకు జావత్తిస్తే జు, జా, నా పంపిస్తే ను, డా పంపిస్తే డు, దుర్జనుడు. నీకా మాట్లాడి ఆ, రాకు దీర్ఘమిస్తే రీ, నీకు జావత్తిస్తే జీ, ఆర్జీ. ఆర్జీ జాకి అండర్లైన్. ఆర్జన, ఆ, రాకు జావత్తిస్తే జా, నా, ఆర్జన. 11th వన్ సజ్జనుడు, సా, జకు జావత్తిస్తే జా, నా పంపిస్తే ను, డా పంపిస్తే డు, సజ్జనుడు. సజ్జనుడు. 12th వన్ దర్జాగా, ద, రాకు దీర్ఘమిస్తే రా, రాకు జావత్తిస్తే జా, గా, దర్జాగా. అండర్లైన్ డాట్ పెన్ తోటి. ఖర్జూరం, గా, రాకు దీర్ఘమిస్తే రు, రుకు జావత్తిస్తే జూ, రా పక్కన సున్నా పెడితే రం, ఖర్జూరం. ఖర్జూరం. అండర్లైన్. 14th వన్ దర్జీ, దా, రాకు దీర్ఘమిస్తే రీ, రీకు జావత్తిస్తే జీ, దర్జీ. దా, రాకు దీర్ఘమిస్తే రీ, రీకు జావత్తిస్తే జీ, దర్జీ. అండర్లైన్ ఇక్కడ. 15th వన్ పర్జన్యం, పా, రాకు జావత్తిస్తే జా, నాకు యావత్తిస్తే న్యా, న్యా పక్కన సున్నా పెడితే న్యం, పర్జన్యం. పర్జన్యం. అర్థమవుతుంది కదా? పలుకుతూ రాయాలమ్మా నీట్గా. రైట్ వన్ టైం క్లాస్ వర్క్ ఫస్ట్. ఇది మొత్తం లెసన్ నేను గజ్జెలు అని రాసి సెకండ్ బిట్ చదవండి అని రాసిన తర్వాత ఈ బిట్ ఇది మొత్తం హెడ్డింగ్ బ్లాక్ పెన్ తో రాయండి. ఈ టోటల్ వర్డ్స్ బ్లూ పెన్ తో రాయండి. అండర్లైన్ మాత్రం బ్లాక్ పెన్ తో రాయండి. క్లాస్ వర్క్ లో నీట్ గా ఉండాలి. సేమ్ ఓవర్ వన్ టైం అమ్మా. సేమ్ హోంవర్క్ వన్ టైం. అర్థమైందా? సేమ్ ఇవే. ఈ బిట్లు పదాలను చదువుతూ రాయండి. జాగ్రత్త కింద బ్లాక్ పెన్ తో అండర్లైన్ చేయండి. చేసిన తర్వాత క్లాస్ వర్క్ వన్ టైం, హోంవర్క్ వన్ టైం అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. सभी को शुभोदय। छठी कक्षा का स्वागत है। चौथा लेसन कठपुतली। कठपुतली देखो बेटा, कठपुतली बोले तो क्या है? पपेट, एक खिलौने। कैसा है? चित्र में कौन कौन दिखाई पड़ रहे? चित्र में 3 नर्तकियां, निर्देशक दंपतियां। चित्र में 3 नर्तकियां और निर्देशक दंपति इनो वाइफ एंड हस्बैंड। इनो 3 नर्तकी नाट्य का भंगिमा में खड़े हैं। एक हाथीवान है, हाथी में बैठे, हम्बारी बोलते हैं इसको। हाथी का हम्बारी में एक आदमी बैठे। कौन कौन है बेटा? 3 नर्तकियां और एक निर्देशक दंपत, एक हाथी का हम्बारी पर एक आदमी बैठे हैं। हाथीवान बोलते हैं इसको। चित्र में दिए गए खिलौने के बारे में बताओ। चित्र में दिए गए क्या है? नर्तकियां बोले तो ये खिलौने हैं। एसिस कैसा रहता? रियल पिक्चर, रियल मनुष्य जैसा दिखाई पड़ते, रियल नर्तकी जैसा दिखाई पड़ते। इनो कैसा है? खिलौने के बारे में बताओ। एक खिलौनिया नर्तकियां हैं। इनो
तीन नर्तकियां हैं और इसका निर्देशक दंपति हैं। बच्चे खिलौने क्यों पसंद करते हैं? बच्चे खिलौने क्यों पसंद करते हैं बोले तो बच्चों को रंग बिरंगे खिलौने से खेलना बहुत पसंद रहते, उन्हें आकर्षित होता खिलौने से खेलने बोले तो बहुत पसंद रहता बच्चों को। देखो लेसन में जाएंगे कठपुतली। कठपुतली बोले तो पपेट, एक कैसा है बेटा, देखो इधर पिक्चर, ये क्या है, एक कठपुतली है। कठपुतली बोले तो एक पपेट, इस धागा, एक धागे हैं, धागे से इधर एक हाथ है, ऐसे धागे से ऐसा करे तो ऐसा ऐसा करे तो उन्होंने नाचते, धागा के इशारे पर इन्हें नाचते। कठपुतली, कठपुतली गुस्से से उबली। कठपुतली को क्या हुआ, गुस्से से उबली। बोली ये धागे क्यों है मेरे पीछे आगे, कैसा है इनके पीछे आगे, धागे इंच धागे हैं, इन्हें तोड़ दो, मुझे मेरे पाँवों पर छोड़ दो। क्या बोल रहे कठपुतली, गुस्से से उबली, क्यों बोले तो इनके आगे पीछे धागे हैं ना, इसीलिए इन्हों तोड़ दो, मुझे मेरे पाँवों पर छोड़ दो, मेरा पाँवों पर मैच खड़े रहता, दूसरों का इशारे से नाचना पसंद नहीं होता। क्या बोल रहे इस कविता में, कठपुतलियां स्वतंत्रता का इच्छा से स्वयं अपनी बात व्यक्त कर रही हैं। उनके समक्ष स्वतंत्रता को साकार करने वाली चुनौतियां हैं। क्या बोल रहे हैं ना, कठपुतली गुस्से से उबली, बहुत गुस्सा रहे, क्यों बोले तो धागे से उन्होंने इशारा करे तो नाचना उनका ऐसा पसंद नहीं है, इनका इन्हों नाचना पसंद है। क्यों है मेरे पीछे आगे, इन्हें छोड़ दे, मुझे मेरे पाँवों पर छोड़ दो बोल के कठपुतली, एक कठपुतली बोली। सुनकर बोली और कठपुतलियां, सुनकर बोली और ये बात सुनकर दूसरा कठपुतलियां और एक कठपुतलियां रहते ना, कठपुतलियां बोले तो कठपुतली बोले तो एक, कठपुतलियां बोले तो अनेक कठपुतलियां, इन्हों एक कठपुतलियां बोलने का बाद वो कठपुतलियां बोलने शुरू किया। सुनकर बोली और कठपुतलियां कि हाँ बहुत दिन हुए हमें अपने मन के छंद हुए, छंद बोले तो इच्छा होगा, छंद बोले तो इच्छा, इच्छा, गुस्सा बोले तो क्रोध, गुस्सा बोले तो क्रोध, क्रोध। सुनकर बोली और कठपुतलियां कि हाँ बहुत दिन हुए हम अपने मन के छंद चुए, बहुत दिन हो गया हमारा मन से करना, दूसरों का इशारे से नाचना पसंद नहीं है। मगर पहली कठपुतली सोचने लगी, ये कैसे इच्छा मेरे मन में जगी। पहली कठपुतली बोली, अरे कैसा इच्छा है मेरे मन में, सोचने लगा ये कैसी इच्छा है मेरे मन में जगी, ये इच्छा कैसा है। इसका लेखक है बेटा भवानी प्रसाद मिश्र, इसकी लेखक है भवानी प्रसाद मिश्र। भवानी प्रसाद मिश्र क्या बोल रहे हैं इस कविता में, कठपुतलियां स्वतंत्रता की इच्छा से स्वयं अपनी बात व्यक्त कर रही हैं, उनके समक्ष स्वतंत्रता को साकार करने बनाने वाली चुनौतियां हैं। चुनौतियां बोले तो स्टेप्स, सीढ़ी उनका सामने है चुनौतियां। धागे में बंधी हुई कठपुतलियां पराधीन है, धागे में बांधे तो पराधीन है, दूसरों के अधीन रहना, दूसरों के आधार पर नाचना, दूसरों के अधीन रहना। इन्हें दूसरों के इशारे पर नाचने से दुख होता है, दूसरों के इशारे से नाचने पर उनका गुस्सा आता है, इसीलिए दुख से बाहर निकलने के लिए ये कठपुतली विद्रोह कर देती है। एक कठपुतली पहले बोलेगी, अब वो ये नको दूसरों का इशारे से नाचना पसंद नहीं है, हमारा पाँवों पर अमीज नाचना बोल के हमारा उनका भाव व्यक्त किया। एक कठपुतली, दूसरा कठपुतली क्या किया, उन्होंने भी ऐसे वहां अपने पाँव पर खड़ी होना चाहती है। उसकी बात सभी कठपुतलियों को अच्छी लगती है, दूसरा कठपुतलियों को भी बहुत अच्छी लगी। क्यों, दूसरों का इशारे में नाचना उनको भी पसंद नहीं है, उनका आजादी होना चाहते, सभी भी दूसरों का
आधीन रहना बोले तो किसी को भी पसंद नहीं रहता। स्वतंत्र रहना कौन नहीं चाहता, कोई भी नहीं चाहता ना। लेकिन जब पहली कठपुतली पर सबको स्वतंत्रता की जिम्मेदारी आती है। पहले कठपुतली बोले तो उनका जिम्मेदारी होता, उन्हें रेस्पॉन्सिबिलिटी लेना पड़ता। जिम्मेदारी बोले तो रेस्पॉन्सिबिलिटी उन्हें ही लेना पड़ता। कैसा इनको संभालते हो, इनका ऊपर पड़ते ना। जिम्मेदारी आती है, वहां सोच समझकर कदम उठाना जरूरी समझती है। मैं कदम उठाना बोले तो इन सब कठपुतलियों का मेरा अधीन रहता, हमें जिम्मेदारी लेना। हम जिम्मेदारी लेना बोले तो बहुत मुश्किल की बात है ना, कैसा ले सकते, उनका ऊपर रहेगा। इसलिए पहले बोले मगर इसका जिम्मेदारी मैं ही लेना बोल के कदम उठाने में थोड़ा संकोच कर रहे हैं। और एक बात सुनो बेटा, कठपुतली गुस्से से उगली, बोली ये दागे क्यों है मेरे पीछे आगे, इन्हें तोड़ दो, मुझे मेरे पाँवों पर छोड़ दो। सुनकर बोली और कठपुतलियाँ कि हाँ बहुत दिन हुए हमें अपने मन के चंद हुए। मगर पहली कठपुतली सोचने लगी, एक ऐसी इच्छा मेरे मन में जगी। पहली कठपुतली क्यों सोचे, पहले कठपुतली क्या किया, गुस्से से उगली, ऐसा ऐसा नाचने का इशारा कर रहे, नाचना क्यों है मेरे पीछे आगे, इन्हों तोड़ दे मेरा पाँव पर मैं खड़ी रहता बोल के बोल रहे। सुनकर और दूसरा कठपुतलियाँ बोले, मैं भी हम भी बहुत दिन हुए हमें अपने मन के चंद हुए, मन का इच्छा करने का बहुत दिन हो गया, दूसरों का अधीन में है, बहुत दिनों से उनका इच्छा भी प्रकट किया। मगर पहला कठपुतली सोचने लगे, क्यों बोले तो इन सभी का जिम्मेदार मेरा ऊपर पड़ता। कैसा बोल के मैं कैसा इच्छा मेरे मन में जगी, मेरा कैसा इच्छा मन में जगी बोल के सोचने लगे। बेटा बोले तो इसका भाव क्या है बेटा, इस कविता में कठपुतलियाँ स्वतंत्रता की इच्छा में स्वयं अपनी बात व्यक्त कर रही हैं। उनके समक्ष स्वतंत्रता को साकार बनाने वाली चुनौतियां हैं। धागे में बंधी हुई कठपुतलियां पराधीन है, इन्हें दूसरों के इशारे पर नाचने से दुख होता है। दुख से बाहर निकलने के लिए एक कठपुतली विद्रोह कर देती है, वहां अपने पाँव पर खड़ी होना चाहती है। उसकी बात सभी कठपुतलियों को अच्छा लगती है। स्वतंत्र रहना कौन नहीं चाहता, सभी चाहता। मगर लेकिन पहला कठपुतली पहले बोले ना, उसका ऊपर इन्हें सबकी जिम्मेदार लेना पड़ता। सबकी जिम्मेदार लेना बोले तो बहुत मुश्किल का बात है। इसीलिए जो पहले कठपुतली सोच रही, अरे मेरे मन में ये बात क्यों, ये मन में क्यों जगी बोल के अब सोचने शुरू कर दी। ये पाठ का एक भी तात्पर्य है बेटा, कठपुतली को गुस्सा आया, क्यों आया, उसके आगे पीछे धागे बांधे हैं, इसलिए वहां मालूम है वहां अपनी इच्छा से काम नहीं कर सकते। तो धागे बांधे तो इनका इच्छा पर काम नहीं कर सकते, इसलिए यहाँ कहते हैं कि मुझे मेरे पैरों पर छोड़ दो, मेरा पैरों पर छोड़ दो, मैं स्वतंत्र से जीता बोल के बोल। पहले कठपुतली ने स्वयं कहा कि मैं धागे क्यों है मेरे पीछे आगे, इन्हें तोड़ दो, मुझे मेरे पाँवों पर छोड़ दो। तो फिर यहाँ चिंतित क्यों हुई, पहले ऐसा बोला धागे छोड़ दो, तोड़ दो, क्यों मेरा आगे पीछे है बोल के पहले बोले तो क्या किया, पूरा कठपुतली आके हाव बहुत दिन हो गया, हम भी स्वतंत्र से जीना भूल गया, स्वतंत्र से मेरा आगे पीछे भी है, अपने मन के चंद हुए, बहुत दिन हो गया, दूसरों के आगे पर है, हमारा भी इच्छा है बोल के प्रकट किए। तो पहले कठपुतली चिंतित हो गया इन्हों, क्योंकि एक ऐसी इच्छा मेरे मन में जगी, अरे क्यों मेरा मन में ऐसा इच्छा हुआ, इतना दिन से नहीं है बोल के इन्हों मन में जगी। और क्या होना, इसलिए पहले कठपुतली को क्या काम होता, ऐसा इनका पाँवों पर खड़े रहने पे उसे दूसरी कठपुतलियों की जिम्मेदारी महसूस होने लगी। दूसरे कठपुतलियों का जिम्मेदारी इन्हों ही लेना पड़ता। उसे शीघ्र स्वतंत्र होने की चिंता होने लगी। शीघ्र स्वतंत्र होने का पहले इच्छा प्रकट किया, बाद में सभी का जिम्मेदारी इनका ऊपर पड़ते ना, इसीलिए इन्हों शीघ्र चिंता होने लगे, मन में सोचने लगा, अरे क्यों मेरा
मन में ऐसा जगे बोल के वह स्वतंत्र की इच्छा को साकार करने और स्वतंत्रता को हमेशा बनाए रखने के उपाय सोचने लगे। दूसरा उपाय सोचने लगे कैसा होता, हाँ, यह स्वतंत्रता की इच्छा को साकार करने के लिए हमेशा स्वतंत्रता को हमेशा बनाए रखने के लिए उपाय सोचने लगे। कठपुतली वह डर गई क्योंकि उसकी उम्र कम थी। डर गए क्यों बोले तो उसका उम्र कम है, दूसरों का जिम्मेदारी लेना पड़ता, इसीलिए उन्होंने डर गया। ओके बेटा, खिलौने क्यों पसंद रहता बच्चों को? जिज्ञासा और क्रीड़ा प्रिय होते हैं, बच्चा क्रीड़ा प्रिय होते हैं। क्रीड़ा बोले तो क्या है, खेलने के लिए बहुत शौक रहता बच्चों को, इसीलिए खिलौने यानी खेलने की वस्तुएं रंग बिरंगे और आकर्षक होते हैं बच्चों को, इसीलिए बच्चे खिलौने पसंद करते हैं। बेटा इधर क्या है, ये भी खिलौना है, कठपुतली भी एक खिलौना है। अपनी सभी आवश्यकताओं को पूरी होने के लिए इसमें इस भाव का इस पाठ का पद्य का तात्पर्य क्या है बेटा, अपनी सभी इच्छाएं हमारा पैरों पर खड़े रहने के लिए कठपुतली बोले, उनका अभिप्राय बताए। सभी कठपुतलियां हाँ सही है, करेक्ट है, हम भी आते आपके पीछे बोल के बोले तो खड़े अपने पैर पर खड़े होने से क्या है, आवश्यकता उनकी पूरी होने के लिए अन्यों पर निर्भर ना होकर, अन्यों पर निर्भर नहीं होना बेटा, आत्मनिर्भर होना ही अपने पैर पर खड़े होने से अभिप्राय है। दूसरों का एक कठपुतली पहले बोले तो सब इनके पीछे आते बोले, दूसरों पर निर्भर नहीं करना, उनके पांव पर उन्होंने खड़े रहना। पहली कठपुतली की अभिलाषा से सहमत होते हुए सभी क्या बोले, सब कठपुतलियां कहती है कि हमारी यहाँ अभिलाषा बहुत पहले ही मन में हुई, बहुत दिनों से आए, मगर इन्होंने प्रकट नहीं किया। पहले ये कठपुतली बोलने के बाद एक बोलने का शुरू किया, लेकिन ते कठपुतलियां ना बना सकी पहली कठपुतली जैसी यही अंग पंक्ति का। पहली कठपुतली बोले पहले इन्होंने व्यक्त नहीं किया, एक बोले तो उनके पीछे सर आ जाता, वैसा नहीं रहना। ये कवि का संदेश क्या है बोले तो ये कविता में स्वतंत्र होकर रहने का हर एक का अधिकार है, स्वतंत्र से जीना सभी को अधिकार है, हक है, हा? उस अधिकार से उन्हें वंचित नहीं करना चाहिए, वंचित नहीं करना। कठपुतली कविता के द्वारा ये संदेश मिलता है। कठपुतली को डोरे से बांधकर नाचा रहा है, ये परतंत्र है। डोरे से बांध कर नाचे तो कैसा रहता, परतंत्र रहता, स्वतंत्र नहीं रहता, परतंत्र है। उन्हें स्वतंत्र होने की इच्छा है, इसलिए कठपुतली को गुस्सा आ गया। कठपुतली को अपने पांवों पर खड़ी होने की इच्छा होती, वहां डोरे से बांधी हुई, इसलिए वहां नहीं खड़ी होती। डोरे से बांधी होते, स्वयं नहीं खड़ी होता, इन्हों धागे नहीं तो खड़ी नहीं होता। इन्हों ऐसा करे तो ऐसा नाचते, वो टॉयस देखे ना, खिलौने रहते ना धागे से, हम कैसा की देखी चाबी दे तो वो व्हीकल्स, वो कार्स रहते ना बेटा, कार्स, मोटर कार्स, ट्रेन, वो चलते, चाबी से चाबी दिए तो वो चलते, ऐसा खिलौना रहता। ये भी एक खिलौना है। कठपुतली की तरह दूसरी कठपुतलियों को मन में भी वही इच्छा लगी। एक पहले कठपुतली की इच्छा है ना, दूसरा कठपुतलियों को भी वही इच्छा लगी, इसलिए पहली कठपुतली की बात दूसरी कठपुतलियों को अच्छी लगी। क्यों बोले तो स्वतंत्र, दूसरों को आदिम में जीना बोले तो सभी को पसंद नहीं रहता, पराधीन स्वतंत्र है ना, सभी को पसंद रहता, इसलिए दूसरा कठपुतली अभी इनका इच्छा प्रकट की। जीवन में आत्मनिर्भरता का बड़ा महत्व होता है। आत्मनिर्भरता से किसी समय में भी डरने की जरूरत नहीं पड़ती। आत्मनिर्भरता रहना, आत्मनिर्भरता रहे तो डरने नहीं पड़ता। पैसा कमा सकते हैं, अपनी इच्छा अनुसार जी सकते हैं, है ना बेटा, करेक्ट है ना ये? तन और मन स्वस्थ रहते हैं, किसी को भी चिंता की बात नहीं होती। मन स्वस्थ रहे तो तन भी किसी की चिंता की बात नहीं होती। कठपुतली को क्यों चिंता हुई? अम्मा सभी का जिम्मेदार करना बोले तो कठपुतली अकेले है, वो भी एक खिलौने हैं। अम्मा सभी का जिम्मेदार लेना बोले तो उनका
अच्छा नहीं लिखा, इसीलिए व्यक्तिगत निपुणता बढ़ती है, दूसरों का आश्रय दे सकते हैं, आत्म शांति मिलती है इससे। ओके बेटा, ये लेसन समाप्त हो गया बेटा आज का लेसन। इसका लेसन में क्या आप देखेंगे बेटा, इसका पीछे क्या है बेटा, सुनिए बोलिए बेटा, सुनिए बोलिए में क्या है, अपने पैर पर खड़े होने से क्या अभिप्राय है बताइए, इसके बारे में अभी जानकारी दी है ना बेटा। बहुत दिन हुए हमें अपने मन के चंद हुए, इस पंक्ति के भाव पर चर्चा कीजिए। इस पंक्ति का भाव अभी बताया ना, पहले कठपुतली अभिलाषा उनका इच्छा प्रकट की, उनका आगे पीछे धागे तोड़ देके हमारे पावों पर खड़े रहना बोल के बोले। कठपुतली कविता के दूसरा कवि का संदेश भी देना चाहते हैं। दूसरा कवि भी क्या संदेश दिया, स्वतंत्र होकर रहने का सभी का अधिकार है, अब अधिकार से उन्हें वंचित नहीं करना चाहिए, उनका अधिकार का नहीं छीना, दूसरों का अधिकार का नहीं छीना। कठपुतली कविता के द्वारा कवि यही संदेश देना पड़ता है। भाव के संबंधित पंक्तियां लिखिए, पढ़िए बिट में। कठपुतली को गुस्सा आया क्योंकि उसके आगे पीछे धागे बंधे हैं, वह गुलाम है, वह अपनी इच्छा से काम नहीं कर सकती, इसीलिए वह कहती है कि मुझे मेरे पैरों पर छोड़ दो बोल के। ये क्या है, इसका पोयम क्या है बेटा, कठपुतली गुस्से से बोली ये धागे क्यों है मेरे पीछे आगे। पहले पोयम है ना बेटा ये, इन्हें तोड़ दे मुझे मेरे पांवों पर छोड़ दो बोल के कठपुतली कहे। दूसरी कठपुतलियां क्या बोली, जिम्मेदार महसूस करना इनके, इसीलिए वह शीघ्र स्वतंत्र होने की चिंता होने लगी, स्वतंत्र होने की चिंता लगी। क्यों बोले थे, इनके पीछे सब कठपुतलियां आता, उनका जिम्मेदार लेना पड़ता, इसीलिए उन्होंने बाद में चिंता हो गई। वह स्वतंत्रता की इच्छा को साकार करने और स्वतंत्रता को हमेशा बनाए रखने के उपाय सोचने लगी। पहले वहाँ डर गए क्योंकि उसकी उम्र कम थी, डर गए क्यों बोले तो उनका उम्र बहुत कम है, सभी का जिम्मेदार रखना बोले तो मुश्किल है, इसलिए उन्होंने रखने की पहले कदम नहीं उठाए। पहली कठपुतली की बात दूसरी कठपुतलियों को अच्छी लगी, क्यों बोले तो कठपुतलियों के मन में भी यही इच्छा बनी, मगर उन्होंने नहीं प्रकट करे। पहले कठपुतलियां प्रकट करने का बाद दूसरा, कक्षा में भी कैसा करते बेटा, एक बच्चा बोलने के बाद दूसरा बच्चा सब उठ के बोलते, नको कुछ तो गृह कार्य दिए तो सब, पहले एक व्यक्ति उठे तो सब उठ के बोल देते, नहीं पहले कोई भी नहीं उठे, कोई भी अपना भाव व्यक्त नहीं करते। शब्द भंडार है बेटा, शब्द भंडार अगले क्लास में पढ़ाते, अर्थ लिखकर वाक्यों में प्रयोग करना बेटा। गुस्सा से उबलना बोले तो अधिक क्रोधित होना, गुस्सा से उबलना बोले तो अधिक क्रोधित होना। गुस्सा गुप्त अक्सर कक्षा में देर से आता है, गुप्ता अक्सर कक्षा में देर से आता है, क्लास में कैसा आता, बहुत देर से आता है, इसलिए गुरुजी गुस्से से उबलते हैं, गुस्से से उबलते, गुस्से बोले तो क्रोध आना। अपने पांवों पर खड़े होना बोले तो आत्मनिर्भर होना, बड़े होकर मैं अपने पांवों पर खड़े होना चाहता हूँ। मन के चंद छूना, मन में इच्छा जगना, मुझे अपने मन के चंद छुए की हिंदी का अध्ययन कर बड़े होकर प्राध्यापक बनूं। इनको हिंदी में चंद बोले तो इच्छा है, इच्छा लगाना, अभिलाषा होना। मेरे नए कलम को देखकर सूरज के मन में उसे चुराने की इच्छा हुई, चुराने बोले तो चोरी करना। ओके, समझ में आया बेटा। कठपुतली बोले तो पपेट, इनके बारे में इन्हों स्वतंत्र जीना चाहते हैं, आगे पीछे धागे बांधे रहते, उनको तोड़ के स्वतंत्र से जीना का इच्छा प्रकट करते हैं। दूसरे कठपुतलियां भी उनका इच्छा प्रकट करते, बहुत दिन हो गया हम हमारा पाँवों पर खड़े रहने से हम भी आपके पीछे आ जाता बोले तो पहले कठपुतली क्या सोची, अरे मेरा सभी का मेरा उम्र कम है, सभी का जिम्मेदार मेरा ऊपर पड़ता, मेरे मन में ये क्यों जगी, ये चिंता लगने लगी। ओके बेटा, लेसन हो पोयम श्री पोयम लर्न। धन्यवाद।
happened here? He is the emperor, and he was very new for the money, and he found out new clothes. Found out new clothes. Always he was interested to wear different kinds, varieties of clothes. He is a king, and one of the two fellows, they entered into this emperor's court, and they discussed about to the emperor that we are the weavers and we will loom the cloth very nicely and perfectly with the help of the thread. And what happened with the excitement, the emperor he given the lot of money for these two weavers, and what they did, whatever silk thread is there and the gold thread it will be there, no, that they kept in their bags and they viewed simply without having anything. Here machines will be there, no, two machines were setted, and one of the person here and one of the person here. Day and night they are weaving on the looming machines, but they did without having any thread. Whatever the thread is there, they kept in their bags, and they just simply they are weaving like this with the help of that without having any thread on that. Any cloth also they did not prepare. And first what they said, we are the good weavers, that if a wise man can observe whatever we are weaving, so foolish people they can't observe whatever we are doing the best. He said, for that purpose, for one of the day, what the emperor did, the emperor sent one of the wise minister. For whom he sent one of the wise minister to see the cloth how they are weaving on the looming machines. And he went and he observed that nothing is there on the weaving machines. At last, what he reminded that they said, no, those who will not observe, they are the foolish people. He thought in the mind and he said that, oh, okay, it's good like that, he said. And he went to the emperor's court, and again he taken lot of 10 to 50 members, and he came to this machine and by seeing the people. And what happened there, the people also they thought that we are the foolish people if we are saying like that, and they thought that okay, they said. Now I am going to complete what he thought. It is possible that I am a fool. Well, sir, said one of the men, how do you like the cloth? And what happened? One of the men, he could not do see or observe anything. But what happened? How is the like this? This was the cloth. Means what the one of the men he said, okay, oh, it's splendid, said the one of the minister. Now the emperor thought he would be like to see the cloth. So he called his officers and went there with them to the weaver's room. Is not the cloth beautiful? Said the old minister, pointing to the empty looms. How is this? Said the emperor to himself. I can see nothing at all. I am a fool. Oh, it's beautiful, said the emperor aloud. What happened? The 10 members they went away, and afterwards he wanted to see the weaver's room. Whom? The emperor. And he taken the emperor and also some of the fellows with the help of him, and he went away. And who is he? The wise minister, and he was a old wise minister. And by going into the room, he asked that how is the cloth, sir? Means he said that if he say that he is asking with the help of the empty loom, he is saying that how is the cloth? By saying that, he also thought that emperor, he is saying that it was a good, and he also noted that oh, it's beautiful. He remembered and he said and loudly. All the officers looked keenly. They saw nothing on the looms, but they all said it's very beautiful. For the great procession next week, said the old minister kindly, wear robes made of this cloth. The emperor agreed. What happened at last? All the fellows, those who followed the emperor, they also observed, but what they saw, nothing is there on the weaving machine. But all said okay, because why they are saying okay, they are whatever the emperor is saying, that decision, they did not break that decision, and they are saying with the help of this old wise minister and also these emperors. These both the wise people, they only saying that it was there on the cloth on the machine, and they also noted the head. And what happened after 1 week, this old minister, what he said, whatever the machines they made, the emperor should wave the ropes of this cloth. The emperor
said, these are the treasurers and this is the court. And with the help of this emperor and also officers, those are there in the court, he went to the weaver's room and they observed who are there here. Seema here, they weave the cloth like this. They lifted the arms like this and they are showing the empty hands. Nothing is there in the hands, but they are showing like this. By seeing that, they are thought that here are the treasurers, here are the court. They are saying by raising like this arms and they are saying that these are the cloths. And nothing is there, but they are showing like that. It's so light, said one of them. You won't even feel the cloth, said the other. And one of the person is saying, it was so light. Means cloth only not there. Nothing they weave. Just they are holding the like this hands and they are observing. Nothing is there in that. And one of the person, what he was saying, the cloth is very light. You won't even feel the cloth, said the other. And one of the person is saying that at least you won't see the cloth. It's so light or nothing. That's the beauty of it, said one officer. Yes, said all the others. That's the beauty of it. But they could not see anything. There was nothing to see. One after one here. So many members there, Roma, here. All they went to the weaver's room. And one of the one is saying that it was lightweight. And one of them saying you can't observe the cloth. And one of them saying it was very good. But nothing is there. But just if they say anything, they will be as a fool. For that purpose, they are nodding their heads and they are agreeing that without cloth also, they are agreeing that the cloth is very beautiful. But anything is there in that? Nothing is there. The cloth only not there. Well, your majesty, take off your clothes, said the men. Then you can put on your new clothes. The emperor took off all his clothes. The men made a show of putting new clothes on him. The emperor stood in front of a mirror and turned round and round. How well his majesty looks in his new clothes, cried all his officers. What happened? The men that I said no, two men are there weaving in the looming machine, and what of them? One of the men, they taken the clothes of the emperors and he is saying that wear these your new clothes, and he weighed nothing. He weighed nothing is here. Just they are saying the total it was in imagination only. And he is seeing in the mirror. Who was seeing in the mirror? The emperor was watching the image in his mirror. And anything is there in the mirror? Nothing is there. Only the treasures, whatever he weighed under like that, he only the cloth only there. All the officers, by seeing this emperor's image in front of the mirror, they are crying because they can't able to express. What happened? They can't able to express that the king was not having any clothes. By seeing that, all the people they are crying, but they are not saying that they are not having the clothes. Then the emperor walked along in the procession. People in the streets cried, how beautiful the emperor's new clothes are. But he's got nothing on it all, said a little child. And one person said to the other, he has nothing on it all, he has nothing on, he has nothing on, cried all the people. The emperor felt unhappy. He knew that the people were right, he had nothing on, but the procession had to go on. What happened? By wearing like this cloths, the procession was going on. You see here, in this picture you observe it. He is the emperor and he is the old wise minister. And remaining people they are, he is the first person, he is a who? Emperor. He is the old wise minister and all the people in the street they are watching the emperor. Because any clothes you are observing are no, only the underwear is there and he was coming like this. And one of the child, see here, he is raising the hand and he is observing to the emperor that what he is crying. The boy was crying because the emperor at least he is not having any clothes on the body. For that purpose the child was crying a lot. And what all the people, those are on the street, they are looking in the street and they are observing the procession he was walking, and they are observing that emperor is not having at least the clothes, and they are crying, he has nothing on, he has nothing on. They are, all the people are crying. At last he
listen the words of the child. Who listen the words of the child? The emperor listened the child voice, and the emperor felt unhappy. He knew that the people were right. Up to that, he don't know that I am a wrong person. He had nothing on, but the procession had to go on. In the middle of the procession, he used to stop. No, like that only. All the people are going. He used to go away on the streets like that only. But he is feeling unhappy. But he can't stop in the middle. It was going on the process. Here, the emperor used not. After finishing this, what is the moral of the story here? All the people, they will cheated. They are the two men, those who are participated in the emperor's new class. They are the cheaters. Whatever the amount they has taken, they put in their bags and they are went away from. And he cheated. Only the two persons, they cheated whole whatever the kingdom is there, that they cheated and they went away. And at last the king, before that he used to realize, because just he listened the words of the old wise minister. By seeing this reading, what we are understanding, whatever the words the other people will say, and we should not listen that, we should rectify it, and by that we can know the things, which one is the correct and which one is the wrong. We should not listen other words. Whatever the opinion is there, we can do our own decision. With the help of others, we should not be in a wrong way. He taken the bad decision because he only the first person he observed all these two people. If he used to say for the emperor, they are liars and they are the cheaters, it should be continued. No, because he thought that he used to be as a foolish, and afterwards the emperor also went. But what he thought that he was a true person, and from more years he was there in the kingdom, and he obeyed the rules of this old wise minister. And all the people, those who are also there, they thought like that only. But at last what? Only the small child realized the emperor's thoughts. Why? At last in the streets he went away. By seeing that he was a good person and he is having all the thoughts are correct, and he is doing the best in the villages, in his kingdom. For that purpose, all the people, those who are there in the street side, they cried a lot, and at last he observed the finger also to the emperor. But after that he recognized that I am not wearing any clothes on my body. Up to that he don't know that he is doing a wrong. And after finishing this one, here he given the question answers. Was the king wise? Was the king wise? No, he was not a wise. What could have happened if the old minister had told the king the truth? What will be happen if he say the truth? It won't have this much of the total theory. Just it used to stop in this only, and they should have the punishment. Why did everyone pretend that they could see the cloth? Why did everyone saying like that? Because they thought that who are the person is there. First person only said the cloth is there, and other followers by seeing that, they thought saying that if you are not able to see, we are the foolish people, and they said no, that they are the foolish people. For that purpose all they obeyed. There are people who cheat, as the viewers did. Share with your classmates and you know about the cheats. So many members also there, cheaters. If so many household wives are there, they will be in the houses. And what happens? Some of the fellows, they will come and they will do magics, that if we keep some of the kumkum like that, anything, we will show that one, this one, and money will come. Like that they will cheat so many people. Whatever it will be there, they spray out totally. And what the household people, they will be there in the houses. After going all the people, 1 or 2 persons only there in the house. After that what they will do? They will lie on the floor and they will take total ornaments from the ladies and they will go back. These are the cheaters who will do all the things. These afterwards here, the workbook he given one. After the king begged Tenali, he left the court hungrily. Then when Tenali went home, his wife inquired why he was so hungry. Tenali narrated her what happened at the court. You listen now this Tenali Ramakrishna in the court, how all they did, and that you should do with the conversation between the
Tenali. Wife, she will ask what happened in the court, and he will reply. And what are the things you obeyed? Like this, the conversation between the wife and also Tenali you should do. And here, in the poem, Dear Mom, the boy who made a mess of things in the absence of his mom and later said that he did not know how things had happened. Write a letter to his friend confessing his deeds. Imagine that you are the boy in the poem and write the letter. Here, dear mom, what happened? He will do all the mischievous things when the mother was going outside and expressing that views. You are such a boy and you did all the mistakes in the house, in the kitchen. And for that argument, you should supposed to write a letter for your friend. Next, minor discourses. Prepare a poster announcing the enacting of the drama Tenali's Week in your school. Here, poster, how you will announce, ma? You should write this Tenali's Week here, the heading, and here the place. You should write where it was going, and whatever the poster you want to paste it, that you should write the matter, and it asks here whatever the prizes, the correct one it will be there. Best hours you should write it. 1, 2, 3, and hours you should write it, and the venue where we are going to do that you can write it. These are all in the workbook part 1. You do this one, and after finishing the last one is there. You receive the following invitation with a note from Mr. Kumar requesting you to inform Mr. Anil, a common friend who is your neighbor, about his daughter Anita's wedding. Write a message to Anil giving details about the wedding. This is the wedding invitation. Before also you know that how to write the wedding invitation for calling your friends. Here what? Anita with Ravi, like this. The matter should be same wedding card. You know in the houses also so many wedding cards will be there. Take one of the wedding card and write your address, date here to your friend, lovely friend, like that. Here subject you write Anita wed Suresh, like they wed Suresh, like this the matter, and who was going to same invitation card, how it will be there, same like that only you should write in the letter, and you should post this letter. Up to this you are completed this 4th unit completely, ma. In the next class I am going to start 5th unit.